ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఓటర్ల జాబితాకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పూర్తి చేసి వార్డులు లేదా డివిజన్ల వారీగా నూతన జాబితాలను సిద్ధం చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. పాత ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడాన్ని ఈ పిటిషన్లో వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. సర్ ప్రక్రియ పూర్తి కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయకుండా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నిలువరించాలని కోరారు. భారత ఎన్నికల సంఘం జూలై 1న కట్ ఆఫ్ గడువుగా తీసుకుని ఓటర్ల జాబితా సవరణ చేపడుతుంటే ఎస్ఈసి మాత్రం జనవరి 1వ తేదీన పరిగణలోకి తీసుకోవడం సరైంది కాదని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్ ప్రక్రియలో భాగంగా మరణించిన వారు, నకిలీ ఓటర్ల, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను తొలగిస్తున్నారని, అదేవిధంగా 18 ఏళ్లు నిండిన యువతను కొత్తగా ఓటర్లుగా చేరుస్తున్నారని పార్టీ వివరించింది. ఇటువంటి కీలక సమయంలో పాత జాబితాను ఉపయోగిస్తే కొత్తగా అర్హత సాధించిన లక్షలాది మంది యువత తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్య రిజర్వేషన్ల వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వైసీపీ తన పిటిషన్లో వాదించింది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఓటర్ల జాబితాకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పూర్తి చేసి వార్డులు లేదా డివిజన్ల వారీగా నూతన జాబితాలను సిద్ధం చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. పాత ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడాన్ని ఈ పిటిషన్లో వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. సర్ ప్రక్రియ పూర్తి కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయకుండా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నిలువరించాలని కోరారు. భారత ఎన్నికల సంఘం జూలై 1న కట్ ఆఫ్ గడువుగా తీసుకుని ఓటర్ల జాబితా సవరణ చేపడుతుంటే ఎస్ఈసి మాత్రం జనవరి 1వ తేదీన పరిగణలోకి తీసుకోవడం సరైంది కాదని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్ ప్రక్రియలో భాగంగా మరణించిన వారు, నకిలీ ఓటర్లు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను తొలగిస్తున్నారని, అదేవిధంగా 18 ఏళ్లు నిండిన యువతను కొత్త ఓటర్లుగా చేరుస్తున్నారని పార్టీ వివరించింది. ఇటువంటి కీలక సమయంలో పాత జాబితాను ఉపయోగిస్తే కొత్తగా అర్హత సాధించిన లక్షలాది మంది యువత తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్య రిజర్వేషన్ల వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వైసీపీ తన పిటిషన్లో వాదించింది.